ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెరిడిటరీగా లేని పరిస్థితుల్లో ఏ వయసులో సెట్ అవుతుంది, ఇది ఆన్సెట్ మొదలవుతుంది సార్? డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండి ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 yearsలో 20-25 years కూడా చూస్తున్నామండి. ఏ సింటమ్స్ వస్తారు సార్ వాళ్ళు? 90% పీపుల్ సిమ్టమ్స్ కంటే కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా ఈ మధ్య అందరం జాబ్స్ చేస్తున్నాం కాబట్టి యాజ్ ఎ హెచ్ఆర్ పాలసీ సర్టన్ ఇన్వెస్టిగేషన్ ప్రతి కంపెనీ చేస్తుంది. ఓహో, అలా వస్తున్నారు ఇయర్లీ. సో దాంట్లో చాలా తెలుస్తున్నాయి. మగవాళ్ళు ఎస్పెషలీ యూరిన్ వెళ్ళే చోట ఇన్ఫెక్షన్ రావటం, ఆడవాళ్ళు యూరిన్ వెళ్ళే చోట ఇన్ఫెక్షన్ రావటం, వీటితో ఆ సిమ్టమ్స్ వస్తే మనం చెక్ చేస్తే షుగర్ బయటపడటం. ఒక 5% పీపుల్ సడన్గా వెయిట్ లాస్, షుగర్ బాగా పెరిగిపోతే వెయిట్ లాస్ అవుతాయి. సడన్గా వెయిట్ లాస్ అని వస్తారు, వాళ్ళు చెక్ చేసి హై షుగర్స్ 400-500 షుగర్స్ ఉండి కెటబాలిజంలోకి వెళ్ళిపోయి వెయిట్ లాస్ అవుతారు. సో 90% పేషెంట్స్ ఏ సిమ్టమ్స్ లేకుండా ఈ మధ్య రెగ్యులర్గా చెక్ చేసి కంపెనీస్ చెక్ చేయడం కానీ వాళ్ళ అవగాహన వల్ల చెక్ చేసుకోవడం వల్ల చేసుకుంటూ బయటకు వస్తుందండి. అయినా కూడా మన భారతదేశంలో ప్రస్తుత లెక్కల ప్రకారం డయాగ్నోస్డ్ డయాబెటీస్ పేషెంట్ 10 కోట్ల మంది. బాబోయ్. డయాగ్నోస్డ్ అంతే ఈక్వల్ అన్డయాగ్నోస్డ్ ఉన్నారు ఇంకో 10 కోట్ల మంది. అంటే వాళ్ళకు ఉన్నదని కూడా తెలియదు. ఇంకో 10 కోట్ల మంది ప్రీ డయాబెటీస్లో ఉన్నారు, అంటే ఎప్పుడైనా ఇటు పక్క కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అది బా. సో మనకు 130 కోట్ల మంది డయాబెటీస్తో ఉన్నారు. హైపర్ టెన్షన్ 40% ఉంది అర్బన్ రూరల్ కంబైన్ చేసుకుంటే. అంటే మన పిల్లల పాపులేషన్ తీసుకున్న 80 కోట్ల మంది అడల్ట్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 30-40 crores హైపర్ టెన్షన్ ఉన్నారు. ఈ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 40-50 crores ఏదో ఒక క్రానిక్ డిసీజ్ అంటే బీపీ షుగర్ ఉండటం వల్ల బాధపడుతున్నాం. అది ఎంత దారుణం సార్. సో ఇది పరిస్థితి. ఇది ఇప్పుడు ఇంకా సింపుల్గా చూసుకుంటే లాస్ట్ 2 yearsలో ప్రతి ఇంట్లో కోవిడ్ చూసాం ఒక్కళ్ళైనా అట్లీస్ట్. అలాగే ప్రతి ఇంట్లో ఇప్పుడు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కనీసం ఒకళ్ళిద్దరు ఉంటున్నారు. చాలా స్కేరీ సార్. అండ్ మీరు అన్నది చిన్న వయసులోనే ఇది మొదలవుతుంది కాబట్టి దీనికి ప్రధాన కారణం నిజంగానే లైఫ్ స్టైల్ అంటారా సార్, లేకపోతే ఆహారం, ప్రత్యేకంగా ఆహార పదార్థాలు? 90% లైఫ్ స్టైల్ అండి. హెరిడిటరీగా వచ్చేది ఉంటుంది, నేను కాదంటలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి ఒకరికి ఉందనుకోండి డయాబెటీస్, నెక్స్ట్ జనరేషన్లో మేల్ అయినా ఫీమేల్ అయినా ఈక్వల్గా 40% రిస్క్ ఉంటుంది రావడానికి. ఇద్దరు పేరెంట్స్కి ఉందనుకోండి 90% రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉందని చెప్తున్నాం కానీ వస్తుందని కాదు. రైట్. సో రిస్క్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రిస్క్ మిటిగేషన్ చేయాలి. ఐటీ వాళ్ళ భాషలో చెప్తే రిస్క్ స్ట్రాటిఫికేషన్, రిస్క్ మిటిగేషన్ అంటాం. రైట్. అంటే ఏదైనా కంపెనీ పెట్టినా, ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టినా, ఏదైనా పని చేసినా దీంట్లో మనకి అవకాశం ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంది, ఒకవేళ రిస్క్ ఉంటే దీన్ని ఎట్లా మిటిగేట్ చేస్తాం, తగ్గిస్తాం అనేది. ఆ రిస్క్ మిటిగేషన్ అందరికీ తెలుసు కదా. మరి ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆహార అలవాట్లు ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి, అధిక బరువు అవ్వకుండా చూసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ తీసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్లీప్ అండ్ స్ట్రెస్, రెండు చాలా ఇంపార్టెంట్. చాలా మెటాబాలిజంకి చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మన ఐటీ క్రౌడ్ ఉన్నారు కదా, చాలా మటుకు యూఎస్కి చేస్తున్నాం మనం. వాళ్ళ పని అంతా మనం చేస్తున్నారు ఇక్కడ, కాల్ సెంటర్స్ కానీ ఐటీ పని కానీ. వాళ్ళు పొద్దున్నే చేస్తారు, మనల్ని నైట్ చేస్తారు. వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి మనకి హార్మోన్స్ ఏ టైంలో ఏది హార్మోన్ రిలీజ్ అవ్వాలని స్పెసిఫిక్గా ఉంటుంది. నైట్ అయితే మెలటోనిన్ రిలీజ్ అవ్వాలి చీకటి పడగానే, కంటికి చీకటి అని తెలియగానే, సూర్యాస్తమం అవ్వగానే, నిద్రపోయే టైం అని చెప్పి చీకటి రాగానే మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి. పొద్దున్నే లేసేపాటికి కార్టిసాల్ రిలీజ్ అవ్వాలి, ఎందుకంటే యాక్టివిటీకి వెళ్తున్నాం కాబట్టి. సో ఇలా ప్రతి ప్లేసు, ప్రతి టైంకి సర్కాడియన్ రిథమ్ అంటాం. బాడీకి స్పెసిఫిక్ టైంలో స్పెసిఫిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నైట్ డ్యూటీలు చేయడం వల్ల, యూఎస్కి వేరే కౌంటర్ పార్ట్స్కి చేయడం వల్ల మన సర్కాడియన్ రిథమ్ కూడా పాడు చేసేసాం లాస్ట్ 20 సంవత్సరాలు యంగ్ పీపుల్లో. దట్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ బీపీ అండ్ షుగర్ అండ్ అధిక కొలెస్ట్రాల్. ఓవరాల్గా మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మెటబాలిక్ సిండ్రోమ్, which is leading to chronic diseases like diabetes and hypertension. Diabetes and diseases, complications, heart attacks, strokes, kidney diseases, retinopathy, blindness. సో ఇది కూడా మారింది. సో పని చేయడం తప్పదు. కాకపోతే ఈ స్ట్రెస్ అని రిలీఫ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ ఏదో ఒక వ్యాపకం పెట్టుకోకపోతే
మన ఆరోగ్యం పాడైపోద్ది. ఇంకోటి ఇది చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్, ఏ ఆర్గనైజేషన్ అయినా ఇప్పుడు మన గవర్నమెంట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అందరికీ తెలిసింది. అందరం ప్రైవేట్ వాళ్ళు పనిచేస్తాం. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంత గొప్ప ఆర్గనైజేషన్ అయినా మనం పనిచేసినంత వరకే జీతం ఇస్తారు. మన ఆరోగ్యం చెడిపోయి పని చేయలేని పరిస్థితి బయటికి పంపిస్తారు. ఇది ఫ్యాక్ట్. చాలా గొప్ప మాట చెప్పారు సార్ మీరు. అవునండి, మన రాత్రి బోయలు పని చేసిన ఒకరోజు ఏమైనా హార్ట్ అటాక్ వచ్చింది పని చేయలేదంటే ఇంటికి వెళ్ళండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మీ అలవాట్లు ఉండి పార్టీస్ అని టైంకి సంబంధం లేకుండా పనిచేసి స్ట్రెస్ తీసుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటే ఏ కంపెనీ మిమ్మల్ని తర్వాత చూసుకో. పని అంత వరకే పని, అది పని చేయలేకపోతే బయటికి వెళ్ళు. సో మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించాలంటే కొంత ఒక గంట రోజుకి మన మీద మనం ఆలోచించుకునే పరిస్థితి వస్తేనే ఆరోగ్యం బెటర్గా ఉంటుంది. అండ్ అంత ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదో ఇతరత్ర ఆస్తుల కంటే కూడా ఇది అతిపెద్ద ఆస్తి మనది. అంటే 100 ఏళ్ళు బతకాలని కాదు, బతికినా క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతకడం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సార్.